సంబంధించి నయా దందాకు సంబంధించి అప్డేట్స్. ఇక మరో అప్డేట్స్ చూసినట్టయితే జనసేనలోకి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో జగ్గేపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ మంత్రి బాలినేని భేటీ అయ్యారు. జనసేన కేంద్ర కార్యాలయంలో వీరిద్దరూ పవన్ తో సమావేశమయ్యారు. ఈ నెల 22న జనసేనలో చేరుతానన్న సామినేని ఉదయభాను ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గుంటూరు నుండి రవికృష్ణ అందిస్తారు లైవ్ లో. రవికృష్ణ, చెప్పండి, వైసీపీకి షాక్ల మీద షాకులు తలుగుతున్నాయని చెప్పవచ్చు. జనసేనలోకి వైసీపీ నేతలైతే భారీగా క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఏదైతే ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన నేతలు మాత్రం వేరే పార్టీలో చేరేందుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఎవరైతే ఆ గతంలో వైసీపీ పార్టీలో ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు, మంత్రులుగా పనిచేసినటువంటి నాయకులు, జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే గత కొంతకాలం నుంచి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఒక సెన్సేషన్ వార్త అయితే మాత్రం జరిగిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఎవరైతే ఈయనకి జగన్కి సమీప బంధువైనటువంటి బాలినేని శ్రీనివాస్ వైసీపీని వీడి జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నట్లుగా కూడా ఆయన నిన్న ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు ఉదయం అయితే ఆయన విజయవాడ రావడం, విజయవాడలో వచ్చిన తర్వాత నోవాటెల్ హోటల్లో ఉన్నటువంటి సందర్భంలో ఆయన జనసేనాన్ని కలిసేందుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయన అయితే ట్రై చేసిన సందర్భంలో ఇక అక్కడ ఉన్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయన కలవడం జరిగింది. ఇప్పుడైతే మాత్రం ఆయన ఇక్కడ జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. ఇప్పటికే ఒక 1 అవర్ నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా చర్చలు నడుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంతకుముందు ఎవరైతే సామినేని ఉదయభాను ఉన్నారో, అంటే గతంలో ఆయన 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా చేశారు. 2 సార్లు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన ఉన్నారు. తర్వాత ఇక వైసీపీలో కూడా ఆయనైతే ఇక వైసీపీ పార్టీని వచ్చిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఆయనైతే మాత్రం ఇక పార్టీలోకి ఉండలేను అనే ఉద్దేశంతో పార్టీ విడుతున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వైసీపీ పార్టీ ఉందో వైసీపీ పార్టీలో విలువలు లేకుండా పోయిందని ఆయనైతే పెద్ద ఎత్తున కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో తమకి ఇండివిడ్యువాలిటీ లేకుండా పోయిందని, అక్కడ గత కొంతకాలం నుంచి కూడా అసలు విలువలేనటువంటి పరిస్థితుల్లో పార్టీలో మనుగడ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తనకి చాలా వేదన కలిగించిందని సామినేని ఉదయభాను చెప్పారు. అదేవిధంగా వైఎస్తో అత్యంత సన్నిహితమైనటువంటి సంబంధాలు తమకు ఉన్నప్పటికీ కూడా గతంలో అతని మాదిరిగానే ఆయన కుమారుడైనటువంటి జగన్తో కూడా తాము ట్రావెల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని, ఆయనకి పార్టీలో జరుగుతున్న అంశాలని పలుసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి, ఒక హైరార్కీగా ఉండటంతో తాము తీవ్ర మనస్తాపానికి చెందినట్లుగా కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కూడా తాము ఒకవేళ ఆ పార్టీని వీడినటువంటి సందర్భంలో తనతో పాటు అందరినీ కూడా ఇక్కడ ఈ పార్టీలోకి రమ్మనమని, ఈ పార్టీ జనసేన పార్టీలోకే రమ్మనమని తనకి ఎవరైతే అన్నయ్యలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన పిలుపునిచ్చిన ఘటన అయితే జరిగింది. అదే అయితే మాత్రం సామినేని ఉదయభాను తన ఎవరైతే అనునయులు ఉన్నారో పూర్తి సమావేశం నిర్వహించడం చేస్తానని చెప్పారు. అలాగే ఈ నెల 22వ తేదీన తాను పార్టీలో జాయిన్ అవుతున్నట్లుగా కూడా ఆయనైతే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక బాలినేని శ్రీనివాస్ కనుక చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాసు ప్రకాశం జిల్లాలో మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు. ప్రధానంగా కూడా ఆయన ప్రకాశం జిల్లాలో కీలకంగా వ్యవహరించడమే కాకుండా సమీప బంధువు, జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడంతో ఆయనకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని భావించారు. అదేవిధంగా కూడా మంత్రివర్గంలో చోటిచ్చారు. 2.5 సంవత్సరాల తర్వాత ఆయన పార్టీ నుంచి తప్పించడం, అదేవిధంగా కూడా ఆయనకు అంత ప్రాధాన్యత లేనిటువంటి పరిస్థితులు కల్పించడంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. అదేవిధంగా కూడా ఎంపీకి సంబంధించి ఏదైతే ఆయన ఎంపీకి సంబంధించి శ్రీనివాసరెడ్డిని, మాగంటి శ్రీనివాసరెడ్డిని ఎంపీగా ప్రకటించమని కోరినటువంటి నేపథ్యంలో ఆయన కాకుండా చెవి భాస్కర్ రెడ్డిని ఎవరైతే తీసుకొచ్చారో దాంతో ఆయన అయితే తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత పార్టీ ఓడిపోవడంతో ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా ఆయన పార్టీ వీడుతారు అనేటువంటి ఈ పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఆయన నిన్నైతే మాత్రం క్లియర్ కట్గా కూడా పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈ రోజైతే ఆయన ఇక ఈ జనసేన అధ్యక్షుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయన రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం, అంటే 1 గంట క్రితం ఆయన పవన్ కళ్యాణ్ని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్తో ఆయన భేటీ అయ్యారు. ఆయనకి కూడా
ఇక్కడ ఎవరైతే వైసీపీకి పార్టీకి సంబంధించినటువంటి నేతలు పార్టీ వీడుతున్నారో వాళ్ళందరికీ ఒక రకంగా చెప్పాలంటే మాత్రం వైసీపీ పార్టీలో కనుక తాము ఉన్నట్లయితే మాత్రం రాజకీయంగా కూడా తమ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే వాళ్ళైతే డిసైడ్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కరొకరుగా కూడా పార్టీని వీడుతున్నారు. అదేవిధంగా కూడా ఎక్కువ మంది జనసేన వైపుకే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీలో సైనికులైతే ఉన్నారు కానీ పార్టీకి లీడర్స్ కొంత కొరత ఉన్నటువంటి నేపథ్యం. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి కూడా ఒక మాట కనుక ఇచ్చినట్లయితే జనసేన అధ్యక్షుడు ఒక మాట కనుక ఇచ్చినట్లయితే ఆ మాటకు సంబంధించి ఆయన కట్టుబడి ఉండేటువంటి తత్వం అయితే మాత్రం వీళ్ళకి ఎక్కువగా కూడా ఇంప్రెస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది అంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఎక్కువ మంది కూడా జనసేన పార్టీలోకి రావడానికైతే ఉద్యుక్తవుతున్న పరిస్థితి అయితే కనపడింది. ఇక ఈ సామినేని ఉదయ్ భాను అయితే మాత్రం ఆయన ముందుగానే బయటికి వచ్చి మీడియాతో మాట్లాడే సందర్భంలోనే ఆయన చెప్పడం జరిగింది. తాను ఏ పదవి కోరి ఈ పార్టీని వీడుతున్నట్లుగానని అనుకోవద్దు, తనకి ఏ పదవికి అక్కర్లేదు, పార్టీలో ఉంటాను, పార్టీకి సేవ చేస్తూ ఉంటానని ఆయన అయితే తెలియజేశాడు. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమిలో ఉంటూనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరితో కలిసి ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి అయితే తనకి ఉంటుంది అని ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం జనసేన పార్టీలోకి వైసీపీకి సంబంధించిన నేతలైతే క్యూ కొడుతున్నారని అనుకోవచ్చు. యామిని.